వస్తున్నారా నా పేరు తీసుకొని అందరూ తీసుకొని నీ ఇంటికి వస్తున్నా నీ ఇంకా వస్తున్నారా ఇక నువ్వు న్యాయం చేసుకోవాలని ఇంకా నువ్వు అందరూ పెట్టడం కాదు కానీ నీ ఇంకా వస్తున్నా కదా ఇక అన్ని వర్గం న్యాయం చేయాలా మనమందరం ఇప్పుడు ఇంటికి మనం మన సమస్య చెప్తున్నాం ఆడికి చెప్తాం ఇంటికి ఆడిపోదాం. మా కడుపుల వెతుకు Thank you.
నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మేడ్చల్ కలెక్టరేట్ ముందున్నాం. ఏదైతే ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి మా భూములు కబ్జా చేసిందని గత కొంతకాలంగా కొట్లాడుతూనే ఉన్నారు. ఆ దశల వారీగా వీళ్ళ పోరాటం మారుతూ ఉంది. గతంలో పోలీస్ అధికారులకు కావచ్చు, సంబంధిత అధికారులకు ఇచ్చారు, ఇలా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మరి ప్రభుత్వం ఒకవేళ నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఎందుకు స్పందిస్తలేదు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అన్న ట్రై. అసలు ఏమైంది, ఏంది పంచాయతీ ఏంది? లియోనియా వాళ్ళు లేఅవుట్ చేసి 2008 సంవత్సరంలో అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీకి 5 ఎకరాల భూమిని అమ్మారు. రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళు ప్లాట్లు కూడా పెట్టారు. దాదాపు ప్లాట్లు కూడా దాదాపు 300 ప్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ప్లాటు 1000 గజాలు ఉంటుంది. అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టారు పెద్దది. దాంట్లో హోటల్ మేనేజ్మెంట్, హాస్టల్, కాలేజీ నడుస్తుంది. దాన్ని రెంట్కు తీసుకున్నారు. ఆ రెంట్కు తీసుకున్నటువంటిది సెప్టెంబర్ 24తో అగ్రిమెంట్ అయిపోయింది. పాత బకాయి 6,66,00,000 రూపాయలు రావాలి, చెల్లించడం లేదు. అదేవిధంగా అగ్రిమెంట్ అయిపోయింది, రీఅగ్రిమెంట్ చేసుకోవడమా, ఖాళీ చేయడమా అంటే ఖాళీ చేస్తలేడు, రీఅగ్రిమెంట్ చేసుకుంటలేడు. ఈ రకంగా దీనికోసం అధికార పార్టీకి మహేష్ కుమార్ గౌడ్కు, తర్వాత హనుమంతరావుకు, మైనపల్లి హనుమంతరావుకు, సుధీర్ రెడ్డికి, పోలీస్ అధికారులకు, అన్ని పార్టీల నాయకులు కూడా రిప్రజెంటేషన్ చేశాం. ఆ తర్వాత ఆక్రమణ భూమి ప్లాట్ల ఆక్రమణ చేస్తున్నటువంటి సందర్భంగా కూడా మరి ఈ రకంగా సీరియస్గా ఉన్నటువంటి సందర్భంగా మేము దానిపైన దశల వారీగా ఆందోళన చేయడానికి చేశాం. అయితే పోలీసు అధికారులు, ప్రభుత్వం బాగానే ఉంది, కానీ రంజిత్ రెడ్డి కేవలం అధికార పార్టీ అండదండలతో మనకు మరి సీఎం గారు ఉన్నారని చెప్పుకుంటున్నాడు. సీఎం గారు అతనికి మద్దతు ఉన్నాడని ఏమీ లేదు. కాబట్టి ఈ రకంగా మేము ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం. భూ ఆక్రమణలు దందాలు చేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి 1000 కోట్లు సంపాదిస్తే సరిపోదు. నీవు ఏదో ఒక దగ్గర తలొగ్గి పేద రైతుల దగ్గర భూములు, వ్యవసాయ భూములకు పోకుండా దారి ఆపడం, తర్వాత పట్టా భూముల మీదకి రావడం, ప్లాట్లు కొనుక్కుంటే ప్లాట్ల మీదకి రావడం, ఈ రకంగా మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఉంటే దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నీవు అండదండలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మీరు అలాంటి వాళ్ళు కాదని మేము భావిస్తున్నాం. నిన్ను ఆదరించి, అభిమానించి పార్లమెంటు సభ్యుడిగా యునానిమస్గా ఇక్కడ పార్టీలకు అతీతంగా గెలిపించినటువంటి ప్రజలను ముఖ్యమంత్రి అయిన సంబరపడుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క భూ ఆక్రమణ చేసేటువంటి రంజిత్ రెడ్డి పైన చర్యలు తక్షణమే తీసుకొని ఈ యొక్క మా రైతులను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఏంది మరి ఆయన ధైర్యం ఏంది, ఇంత దర్జాగా కూడా ఇప్పటి వరకు స్పందిస్తారు? ఇంతమంది కదిలొచ్చిరు ఇలా కలెక్టరేట్కి, ఇంకా కూడా ఆయన నుండి ఎట్లాంటి స్పందన ఉన్నట్టు అనిపిస్తలేదు. గతంలో కూడా అనేక మంది ఆయనను ప్రశ్నించారు. మరి ఎవరు ఆయన వెనక ఎవరు ఉన్నారు? అధికార పెద్దలు అనుకుంటున్నారు. ఆ పెద్దలు లేరని మేము పెద్దల దృష్టికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా ఆయనకు మేము ముఖ్యమంత్రి మీద గౌరవం ఉన్నది. ముఖ్యమంత్రి మనుషులు కూడా చర్చలకు వచ్చిళ్ళు. చర్చలు జరిపినప్పుడు కూడా ఆయన తప్పని తేలింది. ఇప్పటికి కూడా చేస్తామంటాడు చేయడంలా. కాబట్టి ఆ చేసేదాకా ఈ ఆందోళన కొనసాగుతుంది. మరి ఎందుకని చెప్పేసి ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? మీకు అనుమానం ఏమైనా కలుగుతుందా ప్రభుత్వం కూడా ఆయన ఎంటే ఉందని? ఇప్పుడు భూదందాలు చేసి డబ్బులు ఉన్న వాడికి కొంత ఉంటుంది అనుకుంటున్నాం. ప్రజలు పోరాటం వచ్చినప్పుడు ఎంత పెద్దోడైనా అవుట్ అవుతాడు. కాబట్టి ఆయన భూమి, డబ్బు, దశకము, అధికార బలము ఎప్పుడు కూడా పనిచేయదు. తప్పనిసరిగా ఆయన కాలగర్భంలో కలిసిపోతాడు. ప్రజల్లో పతనం అవుతున్నాడు. ప్రజల్లో పాలన చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మనిషిని దొంగ అని చేస్తున్నాం. మనిషి కనబడితే దొంగ అని అంటారు. దొంగగా ప్రచారం చేయడమే మా లక్ష్యం. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి భూ బకాసురులు, భూదందా చేసే, భూ ఆక్రమణ చేసే వ్యక్తులను ప్రజల నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఓకేనా, మీరు చెప్పండి, ఏంది ఎట్లా చూస్తారు ఈ పంచాయతీ అసలు కథ ఏంది? ఏం లేదు, లియోను బాధితుల సంఘాన ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ బాధితులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం ఆపేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేద మధ్యతరగతి కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ప్రజాప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే రంజిత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ భూములు అనేది వెనక పోయిన ప్రభుత్వం భూములు ఆక్రమించే, భూములు దోచుకునే ఆ ప్రభుత్వానికి స్వచ్ఛ పలికినటువంటి మీ అందరికీ తెలుసు. మీరు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, ప్రజలు మీ వైపు ఉన్నారు కాబట్టి
కాబట్టి ఇవాళ రంజిత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు ఆగడాలు భూదందాలన్నీ ఆపేసి ఇక్కడున్న ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇందులో ఎవరైతే ఉన్నారో ఈ భూభాకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని ఇక్కడున్న బాధితులకు న్యాయం చేయాలని మేము మా పక్షాన కోరుకుంటున్నాం. మీద పగబట్టి చేసినట్టు అనిపిస్తా ఉంది. నిజంగానే ఆయన ఆక్రమణలు చేసిండా? లేదు, పగబట్టడానికి మాకు రంజిత్ రెడ్డి కోపం లేదు, ఇంకోళ్ళ మీద కోపం లేదు. అది మాకు ఆయన ఎవరో కూడా తెలియదు. మేము ప్రజల పక్షాన వచ్చినాము. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడనే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. వారి అరాచకాల మీద భూదందాల మీద ఎంక్వైరీ కమిటీ వేసి తక్షణమే మరి మాకు పేదలకు రావాల్సినటువంటి భూములు ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. రావాలే 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 బాధితులకు లియోనియా బాధితులకు న్యాయం చేయాలి. లియోనియా బాధితులకు రావాలి రాజేంద్ర అన్న, రావాలి రాజేంద్ర అన్న, రావాలి ఎంపీ రాజేంద్ర అన్న. నమస్తే. ప్రస్తుతం ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ ఇంటి ముందు ఉన్నాం. సరే, ఆయన ఇంటి ముందు ఒకసారి చూసుకోవచ్చు క్లియర్గా విజువల్స్. ఆయన ఇంటి ముందు అనేక మంది రైతులు, ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా బయటకు వచ్చారు. వచ్చిండు. ఆయనకు పెట్టకు తీసి అర్థించాడు. అన్ని పార్టీలు రిప్రజెంటేషన్ చేసినాము, దశల వారీగా చేస్తున్నాము. దశల వారీగా కార్యక్రమం 1, 2, 3 ఆయన చర్చలకు వస్తా అంటాడు, వస్తలేడు. మాకు న్యాయం చేస్తుంటే చేయడం లేదు. బాధితులంతా బాధపడుతున్నారు. ఆయన గేట్లు మూతేస్తున్నాడు. వ్యవసాయదారులు భూములు పోనివ్వడం లేదు. మొత్తము కబ్జా చేస్తున్నాడు. ఎంత భయంకరం అంటే కూర్చున్న దగ్గర 3 దఫాలుగా ముఖాముఖి కూర్చున్న తర్వాత డెఫినెట్ ఇది అదే చేసుడే కబ్జా చేస్తాం. ఏం చేస్తాం అనుడు లీగల్ నోటీస్ పంపడు. ఈ భూమిని ఇది కాదు అను. ఎస్టీపీని అది నీది కాదు, అది మాదే అంటాడు. మేము ఏం చెప్తారు లీగల్ నోటీసులు, మేము కేసులు పెడతాను, లీగల్ నోటీసులు. పోలీసు కిందోళ్ళు మీద న్యాయం అంటున్నారు, ఇస్తాం ఏ అంటున్నాడు. ఇన్ని దఫాలు చేసిన తర్వాత ఇక బాధితులకు ఎవరి న్యాయం అన్ని పార్టీలో చెప్పినాం. ఈవెన్ కాంగ్రెస్లో కూడా అందరికి చెప్పినాం. చెప్తే వస్తాం చేస్తామన్నారు. ఎవరు మరి డబ్బు బలమా, మరి ఏం బలము, అధికార బలమా ఏమో తెలియదు. ప్రతిపక్ష పార్టీలో మీరన్న ఉన్నారు, స్థానిక పార్లమెంటు సభ్యులు, మీరు పక్కనే కూద దూరంలో ఉన్నారు ఇల్లు. అక్కడ ఉన్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం. వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు. మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి వీళ్ళకి సాయం చేయాలి కదా. దానికోసం మరి తప్పదు. ఇక మేము మిమ్మల్ని పట్టకపోతే ఎవరిని పడతాం, చివరి పట్టకపోతే రంజిత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం, చివరికి ఏదైనా చేస్తాం. లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక మరి ఎక్కడో కాడ ఆత్మహత్య వాళ్ళందరూ వచ్చి ఆ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక కొట్లాడి ఏం చేస్తారు. అది 2008 నుంచి 3 అది ఓపెన్ వెంచర్ గేట్ పెట్టడానికి ఉంటుంది. దానికి అన్ని గేట్లు ఎక్కడెక్కడ బంధనతో గేట్లు పెట్టి ఇంతకుముందుకు డిపిఓ మేడం ఉంటే ఆమె గేట్లన్నీ తొలగించేసి తీసేసింది. ఇది ఓపెన్ వెంచర్ గేట్లు పెట్టొద్దు, ఎక్కడ రైతులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది చేయొద్దని చెప్పింది. ఈయన రంజిత్ రెడ్డి గారు మళ్ళీ ఎన్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేట్ పెట్టడు, లైసెన్స్ గన్స్ ఆర్మీ ఎక్స్ ఆర్మీలతో లైసెన్స్ గన్స్ ఆ మొరంకుప్పలు తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మాకు ఈ ప్లాట్లకు మెంబరు మా ప్లాట్లకు పోకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాడు. కాలిస్తే మీకు ఎవరు దిక్కు అనే విధంగా బెదిరిస్తున్నాడు.
చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి. అందులో ఒక భయం భ్రాంతులకు ఏర్పడే విధంగా లియోనియా లోపల చేస్తున్నారు. ఆయనకు ఉన్నాయి 8 బిల్డింగ్స్ కొన్నాడు, ఆయనకు పార్కింగ్ ఇట్ లేదు. నీ దానికి ఏదైనా ప్రొటెక్షన్ చేసుకో, మేము వద్దంటలేము. మమ్మల్ని ఊళ్ళో నుంచి వచ్చేటోళ్ళం కానీ మా లోపల ఉన్న ప్లాట్లలో కానీ ఇబ్బంది పెట్టకు అని చెప్పి మేము బదిలాడతాం. ఓన్ బిల్డింగ్లు కట్టుకుని వాళ్ళు ఉండేటోళ్ళు కూడా పోకుండా కూడా దారి రోడ్లు క్లోజ్ చేసుడు. ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ పాస్ ఇస్తాము, లియోనియా పాస్ లేదు, ఏదైనా లోపల ఓనికిటీ లేదు, ఇబ్బంది పెట్టుకోము. खुद का बिल्डिंग में गए तो भी 5 ఎకరాలు ఉంది. అలా మన హోటల్ మేనేజ్మెంట్ కట్టిండు. మేనేజ్మెంట్ కట్టి ఆయన డబ్బులు రావాలి, 6,66 లక్షల రూపాయలు రావాలి. లీజ్ అయిపోయింది, అవి అయిపోయిన వాళ్ళు 3 నెలలే కదా వచ్చి వాళ్ళది బాకినా అంతకుముందు బాకినా కంటిన్యూషన్ వాళ్ళ బ్యాంకు ద్వారా రాసిచ్చిళ్ళు చేసినప్పుడు పాత బాకీలకి రాసిందా టోటల్ దగ్గర ఒక పని చేయండి. మీరు ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చినాం, అది ద్వారా కూడా 3 సార్లు ఇచ్చినాం. ఈ అధికారి ఇస్తాను కదులుతలేదు, ఏం చేయాలి? పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తలేదు దీనికి. ఎందుకు ఏంది అనేది చెప్పేసి వీళ్ళని కూర్చుండబెట్టడం, పోలీసు వాళ్ళు మాట్లాడిపించారు. మేము ముఖాముఖి పోలీసు కూర్చున్నాయే సాయంత్రం వరకు ఫైనల్ అంటాడు. ఫైనల్ 10 నిమిషం సాయంత్రం లేదు. మళ్ళీ ఇక మాకు దిక్కుదోసిన పరిస్థితులు, అందరు దిక్కుదోసిన పరిస్థితి. నీ దానికి వచ్చామన్నా ఏంటంటే నువ్వు గలం విప్పి మాట్లాడతావు కాబట్టి నీ దానికి వచ్చినావు. నాకు విషయం తెలియదు కదా. అదే ఒక్క మాట, ఇది గవర్నమెంట్తో ఏమైనా సంబంధం ఉందా, ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల మీద సంబంధం? నేను గవర్నమెంట్ తో సంబంధం ఉందని కనబడుతుంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఇవంతా ఇష్యూ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ సంబంధం లేదు. బ్యాంక్ కూడా ఆయన మీద కేసు పెట్టింది. అవన్నీ ఉన్నాయి. కూర్చుంటే లీగల్గా ఆయనకి ఏమున్నాయో తీసుకొని, వీళ్ళు లీగల్గా ఇల్లీగల్గా మనం పోయేది, ఆయన ఇల్లీగలా మనం ఇల్లీగల్గా కూర్చుంటే పేపర్ టు పేపర్ ఫైనల్ అయింది కదా. ప్రైవేట్ కేసు మన మీద. ఒక మాట, కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసింది కదా, కలెక్టర్ కింద దీనికి సంబంధం ఉందా అంటున్నా? లేదు, కానీ గేటు పెడుతుంది కలెక్టర్ కంటే. ఇప్పుడు ప్లాట్లు వ్యవసాయదారులు పోవాలా, గేటు పెట్టి వ్యవసాయదారులను కూడా లోనికి రోడ్లు గ్రామ పంచాయతీ కప్ప చెప్పినాక వీళ్ళకి హక్కులు ఉంటాయి కదా గేట్లు పెట్టడానికి. గేటు పెట్టద్దు, గతంలో గేటు తీసేసి. ఇప్పుడు గేట్లు ఓపెన్ వెంచర్ చేసినాక అది ఓపెన్ వెంచర్ లాగానే ఉండాలి. దాని సొంత దాని లెక్క గేట్లు పెట్టి దాన్ని ఎవరు రానియకుండా. మాకేందంటే మాకు ఇవ్వరు లేరన్నా. నువ్వన్నా మా పార్లమెంట్ సభ్యునిగా కొంచెం మాట్లాడా, ఇంకో విధంగా గవర్నమెంట్ పరంగా గేట్లు తీసేయడము. ఇలా మండల నీళ్ళు లేవన్నా, వాటర్ ప్రాబ్లం ఉంది. 1 ఫీట్ పైప్ లైన్ వేసుకుంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా లియోనియాలో ఇల్లీగల్. అర్ధమరాత్రి పూట రాత్రిపూట జేసీబీ నడిపించుకుంటే బెదిరించుకుంటే వేసుకోండి ఆప్తి ఉప్పరపల్లి ఆపినాం. ఈ పైప్ లైన్ ఎక్కడ పోతుంది? ఒక్క అధికారి కూడా నిమ్మకి నీరు ఎత్తుంది. నీళ్లు లేవు, అలా కింద పోతున్నాయి. అన్న స్నానాలు చేసిన నీళ్ళు కిందికి పోతే రైతులు ఒరి కోసుకునే పరిస్థితులు బొమ్మ రాసి. ఇప్పుడు నేను తొలకో చూపిస్తాను లైవ్కి, అందరికీ వేస్ట్ చేస్తున్నారు నీళ్ళు. దయచేసి తింటే పేపర్ డాక్యుమెంట్ చనువు తీసుకొని కొంచెం మీరు దయచేసి వీళ్ళకు, ఆ ప్లాట్లకు, మా రైతులకు, మాకు ఇది ప్లాట్లు, ఇదే అగ్రికల్చర్. ఇప్పుడు 3 ఇష్యూస్. ఒకటేమో రైతులకు పంట పొలాలకు దారి బంద్ చేశారని మీ ఇష్యూ. పంట పొలాలకు అందులో ఉన్నోళ్ళకు రాజపేట పోయే వాళ్ళకి ఇట్లా బాట ఉందా? బాట అందులోకే లేదు. అందులో లోపల ప్లాట్లు కొన్న 300 మంది ప్లాట్లలో ఉన్నాం. అందులో ఉన్నోళ్ళం అలా ఒక్క నిమిషం అన్న. ఇద్దరికి రైతులకేమో ఇద్దరు రైతుల పొలాలు ఉన్నాయి. అందులో ఆడికెళ్ళి ఇంకోటేమో జిల్లా పరిషత్ రోడ్ ఒకటి, అది బంద్ చేసి. జిల్లా పరిషత్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది మా ఊరు పొలంలోకి. ఆ రోడ్ ఒకటి ఓపెన్ చేయాలి. ఇది ఏవైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఓపెన్ ప్లాట్లో గేట్లు పెట్టదు. ఇక్కడ గిట్ట ఆయన కబ్జాలో తీసుకోకుండా వదిలిపెట్టాలి. ఇంకొకటి వాటర్ ఇష్యూ. మనకేమో ప్రజలకు నీళ్ళు లేవు, స్నానాలు చేయడానికి బాత్రూంలకి ఏమో 1 ఫీట్ వాటర్ పైప్ లైన్ పోతుంది. రాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తారు, పొద్దుగాల 6 గంటలకు స్విమ్మింగ్ పూల్ నడుస్తుంది. మోటార్ రాత్రి 12 గంటలకు వేస్తారు సార్, 11-12 గంటలకు వేస్తారు. అది నల్లిపుతారు, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తారు. 6 గంటలకు 5 అప్పటిదాకా అలా బోర్ పోసాడు వస్తుంది. 1 ఫీట్ పైప్ మిషన్ భగీరథ నీళ్ళు. మళ్ళీ రోడ్డుకు కలెక్టర్ ఆఫీస్ ముంగట్గానే వేసుకోవచ్చు. R&Bకి రూపాయి డీడీ కట్టలే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని చెప్పి. సరే మన పర్మిషన్ మీకు రాత్రి పూట ఏం తీస్తారు సార్ మేము అడిగితే, రంజిత్ రెడ్డి ఉండే వెనక మీరు గవర్నమెంట్ ఉంది బాగుండదు మీరు ఆప్ చేయమని చెప్తారు.
अभी हमारा बिल्डिंग तो बिल्कुल सेपरेट है सर, पूरा पेपर है, डॉक्यूमेंट है, फिर भी खाली नहीं कर रहा है बिना एग्रीमेंट के। యూపీ కెళ్ళి వచ్చిన మీది మన మెసేజ్ నేనేం మెసేజ్ ఇస్తాను ఒక్కసారి మాట్లాడండి. ఇప్పుడు ఈ ఇష్యూ నాకు అసలు కొత్త, నాకు పెద్ద అవగాహన లేదు. ఒక్క నిమిషం వాళ్ళ సార్కి ఇక్కడ సార్కి అవగాహన లేదు. ఇప్పుడు ఒకటేమో బొమ్మరాజ్పేట ఊరికి పోయేటువంటి దారి ఆపిండని ఒకటి, జిల్లా పరిషత్ పాత రోడ్ ఆపిండనేది 2, ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నారు వాళ్ళు ఓపెన్ ప్లాట్లకు పోనీ ఎత్తలేరు అనేది 3, 4వది కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు, మాకు లోపలికి పోనీ తెలియదు, ఇట్లాంటి ఇష్యూ చెప్తున్నారు. దాని మీద అంటే నాకు ఇష్యూ తెలియదు కాబట్టి తప్పకుండా దీని మీద మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్తో లింకప్ అయినటువంటి ఇష్యూ కాదు. ఇది వీళ్ళు కోర్టుకు పోవాల్సిందే, లేకపోతే కోర్టులో వేసుకోవాల్సింది తప్ప ఇది గవర్నమెంట్ పరంగా అంటే ఓ కలెక్టర్ గారు ఎంపీ గారు ఏదో ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవుతాం, కానీ గవర్నమెంట్ పరిష్కరించాల్సిన ఏమున్నాయో చూసి తప్పకుండా మేము పరిష్కరించే ఏర్పాటు చేస్తాం. బాధితులకు ఎట్లాంటి భరోసా ఇస్తారు? మాట్లాడతామంటున్నాం, ప్రజాస్వామ్యంలో తప్పకుండా మాట్లాడాల్సిందే, మాట్లాడేలా పరిష్కారం చూపాల్సిందే కదా. ఓకే, నన్ను అడగడం జరిగింది వాళ్ళకి మాకు న్యాయం చేకూర్చమని, అందుకు మేము వాళ్ళ తరపు నుంచి పోరాడుతూ ఉన్నాము. మరి ఒక పంచాయతీ వెంచర్లో గేట్ పెట్టడం ఎంతవరకు సబబో నాకు అర్థమైతలేదు. అది ఒక ఓపెన్ వెంచర్లో గ్రేడెడ్ కమిటీ లాగా దాన్ని పెట్టి దానికి గేట్లు పెట్టి ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి తుపాకులతో తిరగడము, రంజిత్ రెడ్డి యొక్క మనుషులు అందులో తుపాకులతో తిరగడము, లైసెన్స్ గన్నులతో తిరగడము, మరి అక్కడ ప్లాట్ల యజమానులపై తుపాకులు గురిపెట్టడము, మరి కాలిస్తే లెక్కలు చెప్పుకొని ఇక్కడ మీరు బతుకులు సరిపోనడము, ఇవన్నీ జలవిహార్ రామరాజు గారు కానీ వారి యొక్క రంజిత్ రెడ్డి బినామీ తిరుపతి రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఈ బంద్ చేసుకొని యథావిధిగా ఎవరి వాళ్ళకు న్యాయబద్ధంగా వచ్చేటి ఇచ్చేసి న్యాయపరంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇక్కడ ధర్నా కలెక్టరేట్ దగ్గర పెట్టడం జరగడం అంటే కారణం ఏమిటంటే ఒక జిల్లా మేజిస్ట్రేట్ ఒక జడ్జి లాంటి వాడు కాబట్టి ఆయన దానికి వస్తే న్యాయం చేస్తాడని చెప్పి ఆయన దానికి రావడం జరిగింది. ఇక్కడ శాంతియుత ధర్నా పెట్టుకోవడం జరిగింది. మాట్లాడితే ఏం చేసుకోవడం, పేదవాడికి రోజుకు 10 బిందెల నీళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్ని. 10 బిందెల నీళ్ళు ఇవ్వడానికి చేత కాదు, ఒక 6 లక్షల 7 లక్షల లీటర్ల నీళ్ళని వృధాగా ఆయనకు స్నానాలు చేయడానికి, బాత్రూమ్లు ఆడుకోనికి కృష్ణానది నీళ్ళు, గోదావరి నీళ్ళు ఇస్తారు. నిన్నాక మొన్న 15 రోజుల కింద చూడండి అంటే మీకు చూపిస్తా, మీ కన్నం కంటే ఉంది పైప్ లైన్. అర్ధమరాత్రి దొంగల కేసుకపోయిన పైప్ లైన్ ఇది, ఎలాంటి పర్మిషన్ లేదు. దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంత పోరాటం చేస్తున్నా ఎట్లాంటి స్పందన లేదు, మరి ఏంది మీ కార్యాచరణ ఏముండబోతాం? కార్యాచరణ ఇక్కడితో ఆగలేదు, జిల్లా వరకు వచ్చినాము, జిల్లా మెజిస్ట్రేట్ వరకు వచ్చినాము, ఇది రాష్ట్ర లెవెల్లో తీసుకుపోతామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పాదయాత్ర తరపున ప్రజలందరినీ ఇదే ఉక్కుమడిగా తీసుకొని పోయి సెక్రటరీ ముట్టడి పెడతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అని ఇంటి దాకా పోతాము, అక్కడ బైఠాయించి ఫైనల్గా రంజిత్ రెడ్డికి ఏం చెప్తారు? రంజిత్ రెడ్డి గారు ఇలా నీ దుర్మార్గం చేస్తే ఊరుకునే లేదు, నీదిగా అయిపోయింది, దగ్గరకు వచ్చింది, నువ్వు కోళ్ళ దాన తినొచ్చప్పుడు ఇప్పుడు మనుషుల దాన తింటాడు, భూముల దాన తింటావు అనుకో, నువ్వు ఊరుకునేది లేదు రంజిత్ రెడ్డి. ఇక నీ ఎంబడి తథ్యం, నీ ఎంబడి వర్ధం, ఇది ఆరంభమే, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభమే. రంజిత్ రెడ్డి గారు ఎంబడే ఆ పేద ప్రజల ప్లాట్లకు దారిడువో, మరి అదేవిధంగా ఆ అచ్యుత ఎడ్యుకేషన్కు ఏవైతే డబ్బులు అవి కట్టాయి, నీవు న్యాయబద్ధంగా రా, మా గ్రామస్తులు మీకు ఆదరిస్తాము, నేను మంచిగా దందా చేసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం ఈటల రాజేందర్ ఇంటి దగ్గర ఉన్నాం. ఏదైతే బాధితులతో మాట్లాడి వాళ్ళకు ఖచ్చితంగా చేయవలసిన పనులు చేస్తా, ప్రభుత్వ పరంగా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓతో మాట్లాడిన తర్వాత నా నుండి అయ్యే పని చేస్తా, లేదంటే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. అని చెప్పండి, మీరు ఈటల రాజేందర్ ఇంటికి వచ్చారు, ఎట్లా స్పందించాడు ఆయన? మాకు రైతులకు ఏ విధంగా అయినా సరే ప్రభుత్వంతో ఏమన్నా ఉండేటి ఉంటే దాంతో సాల్వ్ చేస్తా అని చెప్పిండు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా నేను ఉంటానని చెప్పేసి మాత్రం మాకు హామీ ఇచ్చాడు. అంటే కొండంత అండగా అన్న న్యాయపరంగా ఉండడానికి మేము నమ్మి వచ్చినందుకు ఆ న్యాయపరంగానే మాతో ఉండడని చెప్పి నేను రాజధానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాను. ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుర్రు, బయటకు వచ్చి ఆయన్ని స్వయంగా ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా ముట్టడిస్తారా, లేదంటే ఇంకే ముగిస్తురా? లే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అన్న గిట్ట ఇంటికి వచ్చిన ఇంటికాడ ఎందుకు కూర్చురు అని అన్నలేడు. సరే మీకు బాధ ఉంది, ఏం బాధ ఉంది, తిన్నారా, ఎట్లున్నా అనేది ఫస్ట్ ఆయన కడుపు నిండా బిడ్డలే అడగడం అది గొప్ప విషయము. రాజధానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ ప్రేమ ఆప్యాయత అనేది రాజకీయ నాయకులు చాలా తక్కువ ఉంటుంది. అది రాజేంద్రన్న గారు భోజనం చేసి వెళ్ళాలని గిట్ట మనం కోరడం జరిగింది, అందరినీ అన్నాడు. సరే ఎవరిని ఇబ్బంది పెట్టదు కాబట్టి మనం అన్న ప్రేమతో అడిగిండు, సరే అని చెప్పాము. మాకు మంచి స్పందన ఇచ్చిండు, మీకు నేను న్యాయం చేపిస్తా. ఆ కలెక్టర్ గారితో జరిగేది కలెక్టర్ గారితో, ప్రభుత్వానికి ప్రజలకు ఏదైతే ఉంటుందో అది చేయిద్దాము. ఇంకా మిగతాది ఏదైనా ఉంటే మీ ప్రైవేట్ పరంగా ఉంటే కోర్టు కేసులా ఇంకోటి ఏమైనా ఉంటే మీరు అది చేసుకోండి.
ఇక మిగతా వీటి గురించి రోడ్ల గురించి మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రైవేట్ యొక్క లావాదేవీల గురించి మాత్రం కోర్టు ద్వారా తెలుసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, చూసురు కదా, ఏదైతే రంజిత్ రెడ్డి చేస్తున్న అక్రమాలపై ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పేసి దాంట్లో నిజాలు తెలుసుకున్న తర్వాత దానిపైన ఏం చేయాలో ఆయన కార్యాచరణ అయితే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. రైతులు కూడా ఇప్పటికైతే సంతోషంగా వెనుదిరుగుతూ ఉన్నారు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరు ఇంటి బాట వాళ్ళు పడుతూ ఉన్నారు. చూసుకోవచ్చు, అందరూ కూడా సంతోషంగా వెనుకకు వెళ్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ వీళ్ళు చేసినటువంటి కార్యాచరణ ఇంతటితో ముగించదు. దీని దశల వారీగా మారుతూనే ఉంటుంది, రూపం దాల్స్తూనే ఉంటుంది, వేరే రూపం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతలోగా రంజిత్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.